హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనుషాస్ హోమ్ అండ్ హార్ట్. ఆల్రెడీ తమ్నైల్ చూశారు కదా. ఇది ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మేము ఊర్లో ఉన్నప్పుడు, మా చిన్నప్పుడు చిన్న చిన్న పచ్చి మామిడికాయలు దొరికితే మా అమ్మ ఇలా వెంటనే పచ్చడి చేసేది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా కట్ చేస్తే అంత బాగా టేస్ట్ ఇన్ఫ్యూజ్ అవుతుంది. కట్ చేసిన వాటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 3 మామిడికాయలకు సరిపడా 15 నుండి 16 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, అలాగే 15 నుండి 16 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న టిప్, అదే జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో కొన్ని వేసి మళ్ళీ ఒకసారి లైట్గా గ్రైండ్ చేయండి. అప్పుడు పచ్చడి టెక్స్చర్ అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని మిగతా మామిడికాయ ముక్కల్లో వేసి బాగా కలపండి. సరిపడా ఉప్పు వేసి మరోసారి మిక్స్ చేయండి. ఇప్పుడు పోపు టైం. ప్యాన్లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, దంచిన చిన్నుల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వండి. ఆ సువాసనే వేరే లెవెల్. ఆ వేగిన పోపును పచ్చడిలో వేసి బాగా కలపండి. అంతే, మన ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో కలిపి తింటే ఆ టేస్ట్ మాటల్లో చెప్పలేము. ప్లీజ్ లైక్, షేర్ మై వీడియోస్ and subscribe to my channel. Thank you for watching. Bye bye.